నెల్లూరు నుంచి కొంతమంది సహోదరులు నేను ఆహ్వానించాను. వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఒక ఆమె పాపం ఇజ్రాయెల్ దేశం కూడా వెళ్ళి వచ్చిందంట. ఇజ్రాయెల్ దేశం కూడా వెళ్ళి మరి ఆ దేశంలో కూడా బాప్తీసం తీసుకొని మరి యేసన్న గారితో 15 సంవత్సరాలు మరి సేవ చేసింది. ఎన్నో చర్చిలు, ఎన్నో ప్రార్థనలు తిరిగి మరి ఎప్పుడైతే మరి గూడూరులో వాక్యం వినిందో ఆమె అంటుంది, అయ్యా నేను ఎన్నో సంఘాలు చూశాను, అన్ని సంఘాలు ముసుగులు వేసుకునే ఉంటారు, మీ సంఘం ఒక్కటే ముసుగు లేదయ్యా. 2 వారాలు ఆలస్యం అయితే ఆటోమేటిక్గా జనాల్లో మార్పులు కనపడతా ఉంటాయి. ఆమేన్. ఎందుకంటే గత వారంలో నేను ఈ ముసుగు గురించి చాలా పెద్ద వాళ్ళతో మాట్లాడాను. అది ఛాలెంజీ లాగా మాట్లాడాను నేను. ఎలా అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో గుడ్డతో ముసుగేసుకోమని నాకు ఒక రెఫరెన్స్ మీరు ఏమైనా చూపించగలుగుతారా? 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో పౌలు గారు చెప్తున్నారు. చూడండి, చదువుదాం ఒకసారి. మనం చదువుతామా వీలైతే? చూద్దాం, వస్తున్నారన్నారు. 1 కొరింథీయులు 11వ అధ్యాయము. మళ్ళీ వీలైతే లైవ్ ఇవ్వకూడదు. 1 కొరింథీయులు 11వ అధ్యాయము 23 నుంచి 11వ అధ్యాయం 1 నుంచి మీరు చదివారంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. అన్ని విషయముల్లో నన్ను జ్ఞాపకము చేసుకొని కట్టడలను గైకొనుచును మెచ్చుకొనుచున్నారు. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకుని కోరుచున్నా. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయను, ఆ పురుషుడు తన తలని అవమానపరచును. 1. 2. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయను, ప్రవచించును, ఆ స్త్రీ తన తలని అవమానపరచును. ఏలయనగా అది ఆమె క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసి కొనని ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనుటైనను క్షౌరము చేయించుకోటకైనా స్త్రీ అవమానమైతే ఆమె ముసుగు వేసి కొనవలెను. ఇదంతా చదివాం కదా మరి అమ్మగారు. ముసుగేసుకోవాలా, ఎంటుకలు కత్తిరించుకోవాలా, గుండు కొట్టించుకోవాలా? ముసుగు అంటున్నాడు, ఎంట్రుకలు అంటున్నాడు, తల అంటున్నాడు, స్త్రీ అంటున్నాడు, పురుషుడు అంటున్నాడు. అవునా? గుడ్డ అని ఎక్కడైనా అన్నాడా? హల్లెలూయా. మరి గుడ్డ అని ఎక్కడన్నాడు? అక్కడ ఏమైనా అన్నాడా గుడ్డ అని? గుడ్డని మెన్షన్ చేశారు అక్కడ? లేదు. అప్పుడు స్త్రీ ముసుగు వేసుకోవాలా అని చెప్తున్నాను నేను కూడా. మరి ముసుగు వేసుకోవాలంటే ఆమె ఏది ఆ ముసుగు నేను తెలుసుకోవాలి కదా. అందుకని పౌలు గారు ఏం చెప్పాడంటే ఆన్సర్ చిన్నదిగానే ఉంటుంది. కొంతమంది నేను మాట్లాడుతుంటే వాళ్ళు అంటారు, అదేంటి పాస్టర్ గారు మీరు అంత పొడవలు చెప్తారు, ఎక్కడ ఓపుతుంది సార్, ఆన్సర్ చెప్పండి సార్ అంటాడు. నేను చెప్పాను, ప్రశ్న చాలా పొడుగుంటుందయ్యా, ఆన్సర్ ఎంత ఉంటుంది? చిన్నదే ఉంటుంది. అప్పుడు నేను ఉదాహరణ చెప్పాను. ఇదిగో దాసి గారు, అక్కగారి తమ్ముడు, నాన్న, భార్య, కొడుకు, భార్య, కోడలు, ఈయనకేమవుతుంది? ప్రశ్న ఎంత పెద్దదే? చాలా పెద్దది కదా. దాసి గారు, అక్క, ఓకేనా? అక్కగారి కొడుకు, అక్కగారి తమ్ముడు, వింటున్నారా? ఎవరా? వాళ్ళ కొడుకు, భార్య, ఈయనకేమవుతుంది? కోడలు అవుతుంది. ఇప్పుడు ప్రశ్న ఎంత పెద్దది ఉంది? చాలా పెద్దది ఉంది. ఆన్సర్ ఎంత ఉంది? చిన్నదే. అంటే నీకు ప్రశ్న అర్థం కావేటట్టు చెప్తున్నాను నేను. అలాగనే పౌలు గారు ముసుగేసుకోవాలా, స్త్రీకి శిరస్సు పురుషుడు, తల వెంట్రుకలు కత్తిరించుకోవాలంటే ఆన్సర్ ఆయన ఎక్కడిచ్చినాడు? ఆయన
15వ వచనంలో ఆన్సర్ ఇచ్చినాడు పౌలు గారు. చూడండి, నా మాట అబద్ధమైతే. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడను గనక, స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడును గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకి ఘనము. ఘనము ఏంటంట? ఘనము. అప్పుడు స్త్రీకి ముసుకేంది? వెంట్రుకలు. ఎంట్రుకలు. ఎంట్రుకలు ఎట్ట ముసుకేసుకోవాలి సార్? అది కూడా ప్రశ్నే. ఆమె ఎప్పుడు ఈ గుడ్డ ముసుకేసుకోవాలంటే నీకు క్యాన్సర్ వచ్చి ఎంటికలు రాలిపోయినప్పుడు వేసుకోవాలి. నీకు మాయ రోగం వచ్చి, అంతేనా, ఏదో ఒక రోగం, మాయ రోగం ఏదో ఒక రోగం, రోగాలు వస్తే ఏం చేస్తాయి? ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఏం రాలిపోతాయేమో, ఎంటికలు రాలిపోతాయి. అప్పుడు నువ్వేం చేయాలా? కంపల్సరీ పరిస్థితి కాబట్టి నువ్వు ముసుకేసుకోవాలంటే, గుడ్డ వేసుకోవాలంటే ఎప్పుడు వేసుకోవాలా? అప్పుడు వేసుకోవాలి. నీకు ఎంట్రుకలు లేనప్పుడు నువ్వు ముసుకేసుకోవాలా. చూడండి మరి ఆ యొక్క వాక్యం ఎలా ఉందో. మరి భౌతికంగాను ముసుగు అక్కడ ఏం రాశాడు? స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడినక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకి ఘనము. పోనీ మనం ఆత్మీయంగా చూద్దామా? ఆత్మ సంబంధంగా చూద్దాం. భౌతికంగా చూసాము, చాలా వాక్యాలు ఉంటాయి, ఎందుకు నేను తాగను. ఆత్మ సంబంధంగా మనం చూసామంటే అదే కొరింథీ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు అంటున్నాడు, స్త్రీకి శిరస్సు పురుషుడు. అంతేనా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22లో కూడా స్త్రీకి శిరస్సు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి పురుషుడు భార్యకి శిరస్సై ఉన్నాడు. హల్లెలూయా. అమ్మ అంతేనా? ఇప్పుడు మరియమ్మ శిరస్సు అద్దాలు పెట్టుకున్నది. ఎవరిది శిరస్సు? ఎవరిది? ఆమెదా? వాళ్ళ భర్తదా? అవునమ్మా, అవునా కదా? భర్తదే కదా? మరి మీదే శిరస్సు మీ ఆయనదమ్మా. మరి నీ శిరస్సు అది వాక్యమే కదా. నేను తప్పు చెప్పానా? బైబిల్ చెప్తుంది ఆ మాట. ఎఫెసీ పత్రిక 5:22 స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులు లోబడి సంఘము క్రీస్తుకు శిరస్సు అయినలాగా పురుషుడు భార్యకి. అంటే 2 అధ్యాయాలు రాయబడింది ఈ మాట, అంతేనా? మరి ఈ 2 అధ్యాయాల్లో మరి స్త్రీకి శిరస్సు ఎవరంట? పురుషుడు అంట. ఒక అమ్మాయికి పెళ్లి కాకపోతే శిరస్సు ఎవరు అవుతారంటే తండ్రి అవుతాడు. అమ్మాయికి పెళ్లి అయితే శిరస్సు ఎవరు అవుతారు? భర్త అవుతాడు. భర్త చనిపోతే శిరస్సు ఎవరు అవుతారు? దేవుడు అవుతాడు. తండ్రి పురుషుడే, భర్త పురుషుడే, దేవుడు పురుషుడే. నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అంటే టోటల్గా బైబిల్ అంతా మనం చదివితే బైబిల్లో ఎక్కడ కూడా స్త్రీకి శిరస్సు ఉన్నట్టు కనబడదు. అందుకని స్త్రీలు ఏం చేయాలంటే కొంచెం నోరు మూసుకొని ఉండమని చెప్పినాడు పౌలు గారు. నోరు మూసుకొని ఉండమంటే ఏం చెప్పాడమ్మా ఆయన? నోరు మూసుకొని ఉండమన్నాడు మన భాషలో. స్త్రీలు మౌనంగా ఉండమన్నాడు. అది నేను అటు చెప్పిన, ఆయన పౌలు కాబట్టి అటు చెప్పినాడు. పేటలు ఏం చెప్తున్నాడంటే కొంచెం నోరు మూసుకొని ఉన్నాడు అమ్మా చెప్తున్నా. తప్పు చెప్పానమ్మా. ఎందుకంటే పౌలు గారి చర్చలో కొంచెం వదలపోతూ స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆ 10,000 రూపాయలు చందన బెదరపై పట్టు చీర కట్టుకొని వచ్చి ఎంతసేపు శరీరం చూపిస్తూ ఉంటారు. చూడ భలే ఉంది డిజైన్, చూడు ఈ శరీరం చూడు ఎట్టుంది, దీని కానీ ముసుకేస్తే ఎట్ట ఉంటుంది. అవునా? చందన బెదల స్టోరీ గురించి, బొమ్మన బెదల స్టోరీ గురించి అక్కడ లేదక ఇది సేల్ వచ్చిందంటే కేజీ లెక్కనట్టాక. అవునా? ఈ చర్చిలో వచ్చి ఏం మాట్లాడుకుంటుంటారు? కేజీ సేల్ అంట అని షేర్ల గొడవ ఎక్కువ చర్చిలో మాట్లాడుకుంటుంటారు. కాబట్టి పౌలు ఏమన్నాడు? అదిగో వచ్చిందా, ₹1 షేర్ అంట. వింటున్నారా? ఎట్టుందా? ₹1 షేర్. ఇవన్నీ చర్చిల్లో వాళ్ళు ఏం చేస్తారు? వచ్చి వాటి గురించి మాట్లాడుకుంటా ఉంటారు. కాబట్టి నోరు మూసుకుని ఉండని చెప్పినాడు ఆయన. అంతేనా? హల్లెలూయా. ఇంకొకటి కూడా అన్నాడు ఆయన, స్త్రీ బోధించడానికి నేను ఎంత మాత్రం కూడా సెలవు లేదు, అధికారం లేదు. నువ్వు ఏదైనా మాట్లాడుకోవాలంటే నీ కూతురుతోని నీ కొడుకుతోని మాట్లాడుకొని బడిలో పాఠాలు అది ABCDలు అమ్మాలు గుణితాలు నేర్పించుకోవచ్చు. లేదంటే బైబిల్ పిల్లలకి నేర్పించుకోవచ్చు, చెల్లెలకి నేర్పించుకోవచ్చు. స్త్రీల కూటాల్లో స్త్రీలతో మాట్లాడవచ్చు. పురుషుడికి వాక్యం మాట్లాడడానికి నీకు ఎంత మాత్రం కూడా దేవుడు సెలవు ఇవ్వలేదు.
అయినా ఈరోజు జనాలు మేము మాట్లాడతాం మమ్మల్ని అడిగేది ఎవరంటే ఎవరు అడగరు. ఒక రోజు అవతల గట్లో ఏమంటాడు దేవుడు, నేను సింపుల్గా మీకు అర్థం కావడానికి స్త్రీ మాట్లాడకూడదు అనే దాన్ని సింపుల్గా ఒక మాట చెప్తాను, ఎక్కువ చెప్పండి. పెట్ట కోతయ్యాలా పుంజు కోతయ్యాలా? అర్థం నుంచి ఆన్సర్ పెట్ట పుంజ కుక్కరోకు అనేది పెట్ట పుంజు సార్. మరి పెట్ట కోత వేస్తే పెట్ట కోత వేస్తే పల్లెటూరులో అరిష్టం అంట ఇంటికి. అందుకని దాన్ని ఏం చేస్తారు, కోసేస్తారంట. అందుకని కోతలు ఎవరు వేయాలంటే వేయాలి. దేవుడు సృష్టిలో మీరు బాగా చూశారంటే ప్రతి జంతువు అందంగా ఉంటుంది. ఎందుకంటే పోతా ఉంది వాక్యం పని. ఎద్దు చూడండి, చంద్రగిరి ఎద్దు ఎలా ఉంటుందంటే అది మంచి కొమ్మలు వేసుకొని ఇక్కడ ఒక జుబ్బా పెట్టుకొని అది నడిచిపోతా ఉంటే ఎంత ధీటీగా ఉంటుంది, ధీటీగా పోతా ఉంటుంది. అది దాని పక్కనే ఆవు ఎట్టుంటుంది, అది దాని పక్కనే దానికన్నా అందము తక్కువగా ఉంటుంది ఆవు తల దించుకుని ముగిపోతా ఉంటుంది. ఎద్దు మాత్రం ధీటీగా పోతా ఉంటుంది. దాని మెడ మీద ఎక్కుతా ఉంటుంది, రాయల్టీని చూపిస్తూ ఉంటుంది ఎద్దు. అంటే దేవుడు ఎంత గొప్పడు చూడండి. పావురాలు చూసారంటే ఆ పావురాల్లో కూడా ఆడ పావురము మగ పావురం అది సపరేట్గా ఉంటాయి, రెండు కలిసే ఉంటాయి. మగ పావురంకి పైన అంటా ఉంటే మెరసడు జుట్టు లేస్తూ ఉంటుంది పైకి. ఆడ పావురం అది అనిగే మనకి అది గమ్ముతా ఉంటుంది. ఇది చూడండి. మళ్ళీ తర్వాత మనం చూసామంటే పొట్టేలు ఎట్టుంటుంది, అది కొమ్ములు తిరిగిపోయి ఉంటుంది. అది అవునా? గొర్రె అది సైలెంట్ గా ఉంటుంది. అంటే పొట్టేలు అందంగా ఉంటుందా, గొర్రె అందంగా ఉంటుందా? పొట్టేలు అందంగా ఉంటుంది కదా, కొమ్ములు తిరిగి ఉంటుంది కదా. అందుకని చర్చిలో కూడా కొన్ని పొట్టేళ్ళు ఉంటాయి. నా గొర్రెలు నా స్వరం విన్ను అన్నాడు ఆయన. అందుకని ఈ గొర్రెల మందులో ఏముంటాయి, దాని జోలికి బాగుంటుందంట. అసలు పొట్టేల జోలికి బాగుంటుందంట. దాని జోలికి కానిపోతే దానికి కనికరమే ఉండదంట. అది పాస్టర్లు కూడా లెక్క చేయదంట. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనని గొర్రెలుగా ఉండాలని ఆయన ఉద్దేశం. అయితే గొర్రెల మందులో పొట్టేళ్ళు ఉంటాయి, మనం పొట్టేళ్ళు అయితే కాదని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. చూడండి, ఈరోజు ఒక జంతువులో ఏదైనా ఒక ఆడ మగ పోతుంటే ఆ మగదే కొంచెం అందంగా కనిపిస్తాం. చూసాం, మనం చాలా ఉదాహరణలు చూసాం కదా. ఆమేన్, హల్లెలూయా. అయితే మరి మనుషుడు వచ్చేటప్పటికి దేవుడు అందంగా చేసింది స్త్రీనే పురుషుడిని అండి? పురుషుడిని. అవునా? ఆదామే హ్యాండ్సమ్, ఆదాము అందగాడు. ఎందుకు ప్రతి జంతువుని అందంగా చేసి ఆదాము ఎందుకు మరి తక్కువగా చేస్తాడు ఆయన? ఆదాము మంచి పర్సనాలిటీ గల మనిషి. హల్లెలూయా. ఆయన భార్య ఎలా ఉంటుంది, ఆయన కన్నా తక్కువగా ఉంటుంది. అవునా? ఆమె మృదువుగా ఉంటుంది, ఆమె సుందరంగా ఉంటుంది. హల్లెలూయా. అంటే మృదువుగా, ఆమె సున్నితంగా ఉంటుంది. స్త్రీ యొక్క దేహం పురుషుడి దేహానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. పురుషుడు బలం కలిగి ఉంటాడు, స్త్రీ బలహీనంగా ఉంటుంది. అంటే అంద విషయంలో చూస్తే కానీ పురుషుడి కన్నా స్త్రీయే అందం తక్కువ. అందుకని హ్యాండ్సమ్ అంట. ఈరోజు ఏమైపోయిందంటే ఒక్కొక్కసారి నేను రోడ్ల మీద చూస్తూ ఉంటాను, మాకు ఒకడు ఉంటాడులే, వాడు ఈ సంఖలో పెట్టెత్తుకుంటాడు, ఈ చేతిలో బ్యాగ్ ఒకటి ఎత్తుకుంటాడు, మేడ మీద ఒక బ్యాగ్ తగిలించుకుంటాడు. ఆ మనిషి సూపర్ గా రెడీ అయిపోయి ఆ మనిషి ఎద్దులాగా పోతా ఉంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు పోతా ఉంటే మరి ఎద్దు ఆవు ఎంత చక్కగా ఉంటే ఇక్కడ మానవుడు ఎందుకు డిఫరెంట్ అయిపోయినాడు. ఇక్కడేమో పురుషుడి స్థానాన్ని స్త్రీ తీసుకునింది, స్త్రీ స్థానాన్ని పురుషుడు తీసుకున్నాడు. ఈ కాలం ఎలాంటి కాలం అంటే ఒకరి స్థానాలు ఒకరు తీసుకునే స్థానమైనది. హల్లెలూయా. ఏందో వాక్యం. అందుకని ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనకిచ్చిన స్థానంలో మనం ఉంటే ఆ కుటుంబం చాలా చక్కగా ఉంటుంది. ఎప్పుడైతే ఒకరి స్థానాలు ఒకరు తీసుకుంటారో ఆ కుటుంబంలో కలతలు ఉంటాయి.
సమస్యలు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి, ఇరుకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. హల్లెలూయా. దేవుడు మనని ఏ స్థానంలో పెట్టాడో ఆ స్థానంలో మనం దాన్ని కాపాడుకునే వారిగా మనము ఉండాలని ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు స్త్రీలు ఏమైపోయినారంటే లాస్ట్ ఆ స్త్రీ పాత రోజుల్లో నీళ్లు తెచ్చుకోవడానికి కూడా ఒక కార్యం ఉంది తెలుసా? స్త్రీలు ఎప్పుడు నీళ్లు తీసుకురావాలి తెలుసా? సూర్యుడు ఉదయించక ముందే నీళ్లు తీసుకొచ్చేయాలి. సూర్యుడు ఉదయించకూడదు. సూర్యుడు ఉదయించక ముందే ఎవరు వాళ్ళు స్త్రీలు అంటే కన్నికలు, పెళ్లి కాని అమ్మాయిలు, యవనస్తులు బయటికి రాకూడదు, బయటికి తిరగకూడదు. వాళ్ళు సూర్యుడు ఉదయించక ముందే నీళ్లు తీసుకురావాలా. సూర్యుడు ఉదయించిన తర్వాత ఎవరు వెళ్ళాలా? వివాహమైన పెద్దవాళ్ళు వెళ్ళాలా నీళ్ళకి. హల్లెలూయా. సమరయులు మధ్యాహ్నం వెళ్ళాలి, మధ్యాహ్నం 12 గంటలకు పంపాలి. అంటే నీళ్లు తెచ్చుకోవడానికే అన్ని ఒక క్రమం ఉంది. ఏది పెళ్లి కానమ్మా ఎప్పుడు నీళ్ళు తీసుకురావాలా, పెళ్ళైన వాళ్ళు ఎప్పుడు నీళ్ళు తెచ్చుకోవాలా. ఆ బావి దగ్గరికి వెళ్ళి ఎవరు చూడనప్పుడు, ఏ పురుషుడు చూడనప్పుడు నువ్వు వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకోవాలా. పెళ్ళైన వాళ్ళు సూర్యుడు ఉదయించిన తర్వాత తెచ్చుకోవాలా. సమరయులు 12 గంటలకు నీళ్ళకు పోవాలి. తెలుసా? సమరయ స్త్రీ ఎన్ని గంటలకు పోయిందండి బావి కాడికి? అందుకని యేసు ప్రభు 12 గంటలకు ఆమె వస్తుంది తెలిసి అరగంట ముందు కూర్చున్నాడు పోయి. యేసు ప్రభు ఆమె కన్నా ముందే పోయినాడంట. కొన్ని చర్చిల్లో మన దగ్గర కూడా ఏమనిపిస్తుంది నాకు ఒకసారి, దేవుడు ముందు రావాలా మనం ముందు ఉండాలా? మనం ముందు లేవు. కొన్నిసార్లు దేవుడు ముందు వచ్చి అన్ని రెడీ చేసుకొని మన కోసం ఎదురు చూసి వెల్కమ్ అని చెప్తాడు మనకి దేవుడు. అట్లా కాదండి. మేము గూడూరులో ఎట్లా స్టార్ట్ చేస్తాం అంటే 10:30 అంటే ఇక మాటలు లేవు దానికి. ఒకడు వచ్చినా ఎవడు రాకపోయినా స్టార్ట్ 10:30, అరగంట ప్రార్థన. ఒక్కడైనా అరగంట చేస్తాడు ప్రార్థన. 11వ గంటకి పాట పాడాలంటే 11 గంటకి పాట. టైం పంచువాలిటీ మేము కరెక్ట్గా చేస్తాం. గోడు ఇది ఇక్కడ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది జనాలు. ఆమె ఇక్కడ చేయాలంటే కొంచెం ఎదిగితే, మనం కొంచెం ఎదిగామంటే అన్నీ మనకి వస్తాయి. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క నీళ్లు తెచ్చుకోవడానికి అంత సిస్టమ్ ఉంది ఆ రోజు స్త్రీలు. ఇంకా చెప్పాలంటే అసలు స్త్రీ బయటే తిరగకూడదు అలాంటి రోజుల్లో. సమరయులు 12 గంటలకు నీళ్ళు యేసు ప్రభు బావి దగ్గరికి 12 గంటలకి ఆయన బావి దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆమె ఈరోజు స్త్రీలు పోటీలు పడుతున్నారు. దేనికి పోటీలు పడుతున్నారు వాళ్ళు? దేనికమ్మా? మేము కూడా ఉద్యోగాలు చేస్తాం, హక్కుల కోసం. మేము కూడా ఏం చేస్తాం? ఉద్యోగాలు చేస్తాం. కలెక్టర్ అంటే మగవాడు ఆడ మనిషి? ఆ రోజుల్లో మగ మనిషి. మున్సిపల్ అంటే మగ మనిషి ఆడ మనిషి? ప్రెసిడెంట్ గారు అంటే మగ మనిషి ఆడ మనిషి? ఎమ్మెల్యే అంటే మగవాడు ఆడవాడా? ముఖ్యమంత్రి అంటే ఆడా మగ? ప్రధానమంత్రి ఆడా మగ? ఎందుకంటే ఆ రోజులు కాలం మారాకుంది. మేము కూడా ఎమ్మెల్యేలు అవుతాం, మేము కూడా మంత్రులు అవుతాం, అదేవిధంగా మేము కూడా కార్లు తాగుతాం, మేము కూడా బస్సులు తాగుతాం, మేము కూడా కండక్టర్లు అయిపోతాం, మేము కూడా రైలు తాగుతాం. ఒక అమ్మాయి రైలు దొరుకుని వెళ్ళిపోతాం. రైలు లేదు, విమానం కూడా తాగుతాం, చంద్రమండలంలో కూడా పోయాల్సి వస్తాం. అంటున్నారా? పోయి అంత దూరం పోయేసి వస్తాం. ఇంకా అంత దూరం పోయే మనిషి అంటున్నారా? ఎంత వాక్యం ఉందాం. హల్లెలూయా. అంటే ఈరోజు స్త్రీలు ఏమైపోయినారు? మేము అన్నిట్లో ముందే కావాలంటే నీ కాళ్ళు తగ్గి మేడ కింద పెట్టి. ఈ అమ్మాయి బక్ మీస మాట్లాడేది కాదు కాబట్టి ఆమె మెడక ఇచ్చేటట్టు ఉంది. దేవుడి బిడ్డలు చాలా సామాన్యంగా ఉంటారండి. వాళ్ళు మృదువుగా ఉంటారండి.
ఆమేన్. వాళ్ళకి లోబడే మనస్తత్వం ఉంటుంది, ఆమేన్. వాళ్ళ లోపల ప్రేమ ఉంటుందండి. ఆమేన్. దేవుడు అలాంటి ప్రజలు ఎన్నుకొని వాళ్ళకి దేవుడు ఈ కాలం యొక్క వాక్యాన్ని ఇస్తాడు. ఆయన ఆమేన్. ఆమేన్. ఈ కాల వర్తమానం ఏదో కాదు కానీ ఈ కాల వాక్యం ప్రేమైనది. ఆమేన్. అందుకని మనం ఏమి కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. మానవ ప్రేమ కాదండి, దేవుడి ప్రేమ కలిగి ఉండాలి. ఆమేన్. దేవుని ఆప్యాయతతో మనం ఉండాలి, ఆమేన్. దేవుని అనురాగంతో మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ మనం చదవబడిన వాక్యాన్ని మనం కానీ చూసామంటే మరి నిశ్చయంగా మరి ఇక్కడ దావీదు మరి మందసము ఫిలిష్తీయుల కాలంలో అది మరి ఒబేదెదోము ఇంట్లో మందసం ఉన్నప్పుడు మరి దావీదు కన్నా ముందు రాజు సౌలుగా ఉన్నాడు. సౌలుగా ఉన్నప్పుడు ఆ రాజు ఆ యొక్క మందసాన్ని తీసుకొని రావాలని ఆలోచన కలగలేదు. పాత రాజు కలగలేదు కానీ కొత్త రాజు కలిగిందంట. కొత్త రాజు ఎవరమ్మా? ఎవరు కొత్త రాజా? దావీదు. దావీదు కన్నా ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. సౌలు. మర్చిపోకండి, చాలాసార్లు చెప్పినా నేను. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు అయి ఉన్నాడు. సౌలు కాలంలో సౌలు మందసాన్ని తీసుకురావడానికి ఇష్టపడలేదు. మా ఊరు సైదాపురం ప్రాంతంలో మరి ఎలక్షన్లు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ గారు వచ్చి అడిగారు, ఓయ్ ఈ సంవత్సరం నన్ను గెలిపించండి, మరి మీకేం కావాలని అడిగితే మాకేమొద్దయ్యా గుడి కట్టిస్తే దాన్ని నేను గెలిపిస్తామన్నారు. ఏం చేయాలంట? మాకిక్కడ వద్దు, మాకు నువ్వేమి ఇవ్వలేదు, మాకు నువ్వు గెలిచామంటే ఇక్కడ ఇదిగో మా వాడంతా నీకే ఓటు వేస్తుంది అన్నాడు. ఆయన గెలిచినాడు, గుడి కట్టిస్తాడు. అది ప్రెసిడెంట్ చేసే పని. పాప రాజు గెలుస్తానే దావీదు కన్నా ముందు ఆ యొక్క సౌలుని అడగల ప్రజలు. ఈ ప్రజలు చెప్పుంటారు, ఇదిగో మందసం అక్కడ ఉంది. మరి రాజు కూడా ఆలోచన వచ్చింది, ప్రజల కోసం ఒక మంచి పని చేయాలి. నేను ఏం చేయాలా? మందసాన్ని మన ఊర్లో తీసుకొని గుళ్ళో పెట్టాలి. అంతేనా? హల్లెలూయా. సంవత్సరం ఎట్టుందంటే వీధికొక వినాయకుడు, గుర్తుకొక వినాయకుడు, సందుకొక వినాయకుడు. కొన్ని ఏరియాలు ఎట్లున్నాయంటే కొన్ని దగ్గర ఆ ఏరియాలో పెడితే ఆ వినాయకుడు మానవుల వినాయకుడు, ఈ వినాయకుడు యాదవుల వినాయకుడు, ఆ వినాయకుడు యాందోళ వినాయకుడు, ఆ వినాయకుడు ఎరుకుల వినాయకుడు. ఏంటి ఎంత ఎంత ఘోరంగా ఉంది నిజంగా. మరి దేవుడు ఇలా కొట్టుకోమని చెప్పాడా? అసలు దేవుడు ఉన్నాడా అక్కడ? దేవుడి దగ్గర దేవుడు పాటలు పెట్టాలా, సినిమా పాటలు పెట్టాలా? అది చండాలమైన పాటలు. మళ్ళా అది నిజంగా ఆయనకి జీవం అంటే డీజే మ్యూజిక్ దగ్గర ఉంటాడా దేవుడు? ఉండడం. నీలాగా ఎగరతాడా ఆయన? ఉంటాడమ్మా ఆయన? ఉండడు. ఏం చేస్తాడు ఆయన? వాళ్ళకే దండం పెట్టుకుని వెళ్ళిపోతాడు ఆయన. అవునా? హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కృప కలిగిన దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఎల్షదాయ్ మనతో ఉన్నాడు. ఆయన ఆమేన్. సర్వశక్తిమంతుడు మనతో ఉన్నాడు. ఆయన ఆమేన్. మారని దేవుడు మనం కలిగి ఉన్నాం ఈ రాత్రి. ఆమేన్. చూడండి, మరి ఈ యొక్క సౌలు చేయలేని పని దావీదు చేస్తున్నాడు. అక్కడ కూర్చోండి అమ్మా. ఎవరికి నీళ్ళు? మా కూర్చొని వాక్యాన్ని సైలెంట్ వెళ్ళి కూర్చోలేకపోతే లోపలికి వెళ్ళి కూర్చో. అరవద్దు, సైలెంట్ ఇందా సైలెంట్. అయితే ఈ దావీదుకి వచ్చింది మంచి ఆలోచన. ఈ దావీదు ఏం చేస్తున్నాడంటే నాహారులో కనిమ దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, మరి ఇక్కడ దావీదు ఇశ్రాయేలు సరళ వృక్షము కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను వింటున్నారమ్మా. ఏం చేస్తున్నారు? మందసాన్ని తీసుకురావడానికి దేవుని మందసము గల ఆ యొక్క బండిని గిబీనీలో అబీనాబద ఇంటి నుండి తీసుకున్న రకులు హారో దాని ముందర నడిచాను. ఒక కొత్త బండిని ఒకటి చేయించినారంట. దేనికి? మందసాన్ని తీసుకురావడానికి. అవునా? ఇక్కడ బాబు ఈ వినాయకుడిని ఎత్తడానికి క్రైన్లు వచ్చినాయి. క్రైన్లో ఒక ఆయన అడిగినాడు, ఎంతయ్యా ఈ విగ్రహం ఖరీదు అంటే 15 అడుగులండి, ఇది ₹1,00,000. దీన్ని హైదరాబాద్ నుంచి తీసుకురావడానికి 60,000 పట్టిందా?
ఖరీదేమో 1,00,000 రూపాయలు, దాని బాడుగు 60,000 రూపాయలు బాడు. మంచిదే, వాళ్ళది మనం ఏం మాట్లాడేది, వాళ్ళది మందు మాట్లాడదు. ఇక్కడ మా మందసం ఎక్కడ ఉంది? అభినేద ఇంట్లోనే తీసుకొని వచ్చిండో హౌరవన నడిచాను. మరి ఇక్కడ తీసుకురావడానికి దావీదు ఏం చేస్తాడో చూస్తున్నారా? దావీదును ఇశ్రాయేలు అందరూ సరళవృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను స్వరమండలములను ఏంటంటది? నానా విధములైన సితారాలను. ఒకటేమో పని పోతుంది, అంతేనా? అది తర్వాత ఇంకోటి ఉంది స్వరమండలములను, తంబూరలను. స్వరమండలములు అంటే ఊదటి రకరకాలైన. తర్వాత ఇంకోటి ఏంది? తంబూరాలను, మృదంగములను. మృదంగం అంటే మేళాలు వింటున్నారా? మృదంగులను, పెద్ద తాళములను. ఏ తాళాలంట? అంటున్నాడు. ఏ తాళాలంట? పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. ఏం చేస్తున్నారంటే వీళ్ళు నాట్యమాడుకుంటూ మందస్థాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఈరోజు ఇక్కడ వీళ్ళు చేస్తారు. ఈయనది కాదు, అది ఎక్కడది, ఎక్కడో అక్కడది. అది అక్కడ ఎలా తీసుకొని వస్తున్నారు వాళ్ళు? ఒక కొత్త బండి మీద పెట్టారు, ఓ పెద్ద మ్యూజిక్ను పెట్టారు, నానా విధములైన మ్యూజిక్ను పెట్టారు. చేస్తున్న కార్యం ఎవరో తెలుసా? అక్కడ దావీదు అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. రాజు కూడా ఏం చేశాడు తెలుసా? నాట్యం ఆడుతున్నాడు. రాజే నాట్యం ఆడుతున్నాడు అంట. హల్లెలూయా. మా ఊర్లో వాళ్ళు అడిగారు, రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఏమన్నా, రెడ్డి గారు మీరు వచ్చి ఆ బొమ్మకు చిన్న టంకాయ పట్టుకోండి. వింటున్నారా? అంటే రాజుగారు వస్తే, రెడ్డి గారు వస్తే అంత గౌరవం, అంత మర్యాద. ఇది వింటున్నారా? ఇప్పుడు ఎవరు వచ్చారు ఇక్కడికి? దావీదు రాజే వచ్చాడు. దావీదు రాజే వచ్చి అక్కడ ఆయన రాజు అన్న సంగతి మర్చిపోయి ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ ఆయన నాట్యం ఆడుతున్నాడు అంట, డ్యాన్స్ చేస్తున్నాడు అంట, ఎగురుతున్నాడంట. ఏ విధంగా ఎగురుతున్నాడంటే తన రాజునన్న సంగతి మర్చిపోయి, హల్లెలూయా, రాజ వస్త్రాలు తీసివేసి. అంటున్నారమ్మా, ఏం చేశాడు ఆయన? దావీదు రాజు వస్త్రాలు తీసుకొని, మామూలు వస్త్రాలు వేసుకొని ఆ యొక్క ప్రజలతో కూడా చేరి ఎగురుతున్నాడు అంట. వింటున్నారమ్మా? హల్లెలూయా. ఆ భర్త రాజు ఎగరతా ఉంటే భార్య కిటికీలో ఏం చూసిందంట? ఎవరిని? ఏంటి మనిషి? ఈ మనిషి ఏంది? ఇతను ఎవరు? ఇతను ఒక రాజే కదా. రాజు ఎలా ఉండాలా? రాజు ఎందుకు ఈ విధంగా మరి రాజవస్త్రాలు తీసి నాట్యం వేస్తున్నాడు? ఎందుకంటే దేవుని యొక్క మందసాన్ని తీసుకొని వస్తున్నాడన్న సంతోషం ఆయనకి, ఆనందం ఆయనకి. ఆయన ఎగురుతూ ఉంటే జనాలకి ఎట్టుంది? అవునా? హల్లెలూయా. ఆ రోజు ఓకే, ఈ రోజు కాదు. వింటున్నానమ్మా. అయితే ఆయన రాజుగారు లోపలికి వస్తానే భార్య అడిగిందండి, ఏంటండి ఈ ఎలగవలతో ఎగరడం ఏంటి? ఈ ఎలగవలతో నాట్యం చేయడం ఏంటి? అప్పుడు అన్నాడు దావీదు, చూసావా అన్నాడు అంటే భార్యకి. చూశానండి. రేపు చూడు ఇంతకన్నా ఘోరంగా ఎగరతానన్నాడు. వింటున్నారమ్మా? ఆయనేమో భక్తితో ఎగిరాడు, ఆయనేమో దేవుడి ప్రేమతో ఎగిరాడు, ఆయనేమో దేవుడి మీద గౌరవ మర్యాదలతో ఎగిరాడు. ఈరోజు వీళ్ళు ఆగేసి ఎగురుతున్నారు. కొట్టుకోవడం అంట, గొడవలు అంట. అప్పుడు నిజంగా ఎక్కువ పోలిస్తున్నాను. అయితే ఈ దావీదు అనే వ్యక్తి ఎవరిని కలిశాడమ్మా? మంచి తాళాలు వేసేవాళ్ళని కలిసినాడు, మంచి తెనాల బ్యాండ్ చూసుకున్నాడు, మంచి మృదంగాలు వాంచేవాళ్ళు చూసినాడు, మంచి సితారాలు వాంచేవాళ్ళు చూసినాడు, మంచి మ్యూజిషియన్ చూసినాడు, మంచి కీబోర్డు, మంచి డ్రమ్ములు కొట్టేవాడు, మంచి తాళాలు కొట్టేవాళ్ళు. వీళ్ళందరూ ఎక్కడెక్కడ అందరినీ తీసుకొని వచ్చినాడు. హల్లెలూయా. ఎందుకు అక్కడ కొత్త బండి మీద మందసాన్ని ఎక్కించుకుని తోలుకొని నాట్యం ఆడుకుంటా పోతా ఉన్నారు. అయితే దావీదు చేసిన పొరపాటు ఏంటి తెలుసమ్మా?
మరొక చూడండి 7వ వచనము. యెహోవా అక్కడ వారు నాహోరులో కళ్ళెము దగ్గర వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున, వింటున్నారా? ఎక్కడ తీసుకొని వెళ్తున్నారు మందసాన్ని? కొత్త బండి మీద తీసుకొని వస్తున్నారు. యెహోవా అక్కడ వచ్చినప్పుడు ఎడ్ల బండికి ఎడ్లకి ఏం జరిగిందంట? కాలు జారినందున. కాలు జారినప్పుడు మందసం ఏమవుతుంది? కొంచెం వరగుతుంది కదా. అప్పుడు అక్కడ ఉజ్జ చెయ్యి చాపి దేవుని మందసమును పట్టుకొనగా. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఎద్దుకు కొంచెం కాలు జారింది, ఆ మందసం ఏమైంది? కొంచెము ఒరిగింది. ఆ ఎడ్ల బండి తోలుతున్న వ్యక్తి దాంట్లో కూర్చున్న వాళ్ళు ఏం చేశారు? పక్కన కూర్చున్న వాళ్ళు, అరే మందసము పడిపోతుందని చెప్పి కొంచెం ఏం చేసినాడు? ఆయన చెయ్యి పెట్టినాడు. మంచి పని చేసినాడు, చెడ్డ పని? ఎంత మంచి పని! అబ్బో, దేవుడికి సహాయం చేద్దామనా? చాలా మంది ఎటు చేస్తాం. మందసాన్ని దేవుడికి ఎప్పుడైతే చేయి పెట్టినాడో యెహోవా వాడిని ముట్టెను, అక్కడికక్కడే తెచ్చుకున్నాడు. ఎందుకని? దావీదు యొక్క సేవ, ఉజ్జా, బలి. ఆటోలో వస్తూ ఉంటే మా మధ్యలో సహోదరు చెప్తా ఉంది, మాస్టర్ గారు కావల్లో మన చుట్టాలు ఒక ఆయన వినాయకుడి బొమ్మ చేసుకొని ట్రాక్టర్ మీద ఊరేగించుకుంటా పోతున్నారు. ఆ ట్రాక్టర్ కిందే పడిపోయినాడు. నిజంగా ఆ బొమ్మ పైన పడి. ఇక్కడ ఏం జరుగుతుంది ఈరోజు లోకంలో? ఇక్కడ సత్యం, ఇది అసత్యం, ఇది స్లిప్ అయి పడిపోయేది. హల్లెలూయా. అంటే దావీదు యొక్క సేవ, ఉజ్జా, బలి. చెప్పచ్చా? అంటే దావీదు ఎవరిని కలిశాడు? రాజును కలిశాడు, మంత్రులు కలిశాడు, సేనాధిపతులు కలిశాడు, మంచి తాటగాళ్ళు కలిశాడు, మంచి మృదంగాలు కలిశాడు, మంచి డ్రమ్ములు కొట్టేవాళ్ళు కలిశాడు, మంచి పాటలు పాడేవాళ్ళు కలిశాడు. అసలు కలవాల్సిన ఆయన కలవాలా? అంటారా? అందరినీ కలిసినాడు. ఓయ్, ఆ ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి ఎంతో డబ్బులు మాట్లాడు, ఈ మృదంగ వాళ్ళకి డబ్బులు ఎంతో మాట్లాడు, పెద్ద తాళాలు ఎన్ని ఉన్నాయో వాళ్ళందరూ రమ్మని చెప్పు. అసలు ఇంకాంటి చరిత్ర ఇంతకుముందు రాజు కూడా చెప్పకూడదు. మన కీర్తి ఆ విధంగా చాటించబడాల. హల్లెలూయా. అంత గొప్పగా దావీదు మరి అందరినీ పిలుచుకొని వస్తాడు, పిలిపిస్తా ఉన్నాడు. అయితే దావీదు యొక్క సేవ, ఉజ్జా, బలి. అసలు దావీదు చేసిన పొరపాటు ఏంది? మందసాన్ని తీసుకురావడం పొరపాట ఏంటి? ఏంది దావీదు చేసిన పొరపాటు అంటే అసలు బండి ఎక్కించడమే పొరపాటు. కొత్త బండి ఎక్కించమని ఎవరిని చెప్పారు? ఎవరిని అడిగాడు? దావీదు మందసాన్ని తీసుకురావాలంటే ముందు ఎవరిని కలవాలా? ప్రవక్తల్ని కలవాలా. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఎవరా ప్రవక్త? ఆయనే నాతాను ప్రవక్త అయి ఉన్నాడు. అయితే ఇక దావీదు నాతాను ప్రవక్తను కలవకుండా హల్లెలూయా మంచి మృదంగం వేసేవాళ్ళని ఈ మ్యూజిక్ వేసేవాళ్ళు చూస్తుంటాను నేను. మ్యూజిక్ వేసేవాళ్ళు ఇప్పుడు షూ కమ్మ పెట్టుకొని ఉంటాడు, ఆ కమ్మకు మళ్ళీ సులువు పెట్టుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ పిల్లి గట్ట 7 గంటలు పెట్టుకున్నాడు, మళ్ళీ వాడు చుట్టు పెట్టుకుని చుట్టు పెట్టుకుంటాడు, ఆ కర్ర తిప్పుతా తీరవాడు అని అన్యుడు చూసి వాడు క్రైస్తుడు. మళ్ళీ చెవుకు సిలి వేసుకుంటాడు. ఆడవాళ్ళు కమ్మలే తిరిగేచ్చేస్తాడు, వీడి కమ్మలు నాడు తిరిగించే. ఇట్టటి వాళ్ళందరూ తీసుకొచ్చి మనోళ్ళు అయ్యగారు బలి వాయించినాడండి అంటాడు. మంచి పాటలు పాడేవాళ్ళు పిలిపిస్తారు. ఆ పాటలు పాడే పిల్లలు లిప్టిక్ బరిపేదాలి పందిపేదాలు వేసుకున్నట్టు తెర చూసే వాళ్ళు అన్నులు కాదు, వాళ్ళు మళ్ళీ దేవుడి బిడ్డలు. దేవుడి బిడ్డలు నేను చెప్పను, నేను దేవుడి బిడ్డలని చెప్పను. ఆ రంగేసుకున్న దేవుడి బిడ్డ
రంగంటే వేషం వేసుకున్నావు వేషధారి. ఏంటంటారమ్మా? ఈ దావీదు ఎలాంటి వాళ్ళు ఎన్నుకుంటున్నాడు? అసలు ఎవరు ఎన్నుకోవాలా? నాతాను. ఆ మందసాన్ని తీసుకున్నాడు, ఎవరిని కలవాలా? నాతాను. కలవాల్సిన వాళ్ళు కలవకుండా పోయి అందరినీ కలుస్తున్నాడు. ఈ నెల్లూరు పరిస్థితి కూడా అంతే. కలవాల్సింది ముందు ఈ పీటర్ని కలవాలి. ఆమేన్ ఆమేన్. నన్ను కలవాలి, నేను చెప్తా ఆన్సర్. ముసుకేందో చెప్తా, బాప్తిజం ఏందో చెప్తా, ప్రభురాత్రి భోజనం ఏందో చెప్తా. ఈరోజు ప్రతి క్రైస్తవుడు తీర్పు తప్పించుకోవాలంటే ఎవరి మాట వినాలంటే నా మాట వినాల్సిందే. ఆమేన్. అదే సార్, నేను బైబిలే చెప్తున్నా, బైబిల్ నుంచి అటు ఇటు మాట్లాడటం లేదు. ఎవరు పరలోకం పోవాలన్నా పేతురు మాట వినాల్సిందే, ఆమేన్. పాత బదులు. అంతేనా? ఎందుకంటే పేతురు ఇచ్చిన బాప్తిజమే ఈ రోజు ప్రతి ఒక్కరిని పరలోకం తీసుకుంటారు. ఆమేన్. ఆ రోజు ఆ పేతురు మాట వినాలి, ఈ రోజు ఈ పేతురు మాట వినాలి. ఆమేన్. నాకు ఇష్టం లేదు సార్, ఇష్టం లేకపోతే వినాల్సిందే సార్. నాకు చాలా కష్టంగా ఉంది సార్, నీకు కష్టంగా కూడా వినాల్సింది సార్. అంతేగా? ఓ ఈ ఇంటి తాళాలు ఎవరి కాడ ఉంటాయి? అది నాకు ఇష్టం లేదంటే ఇష్టం లేకపోతే పోయి అడగాలండి. 7 వారాలు అయిపోయింది. ముందే పంపించాలి నేనే. హల్లెలూయా. మందసాన్ని అంత తేలిక పంపడం ఎవరి వల్ల కాదు కానీ దేవుని ఆశీర్వాదం వాళ్ళు ఎందుకు పోగొట్టుకుంటారు? దేవునికి స్తోత్రం కలుగును. అయితే ఏం జరుగుతుందో తెలుసా అక్కడ? ఆమేన్ 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 హల్లెలూయా. 7 వారాలు కదా, 7వ నెల వస్తుంది అనుకుంటున్నా నేను. 7 వారాలు నా అనుకుంటున్నాను, 7వ నెల అనుకుంటున్నానండి. దేవునికి స్తోత్రం. మంచి ప్రేమను బట్టి ఇక్కడే మనం దోసుకునేది ఏం లేదు. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాం మనం. హల్లెలూయా. మంచిది. మరి చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన. మరి వారు నావోరు కలం దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలి జరిగినప్పుడు ఉజ్జా చేయించగా దేవుని మందసము పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొని అతడు చేసిన తప్పును బట్టి దేవుడు తక్షణమే అతన్ని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసం వద్ద పడి చనిపోయాడు. ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేశాడమ్మా? ఏం తప్పు చేశాడు ఉజ్జా? మరి ఏం తప్పు చేశాడు ఉజ్జా? పోడవే అది ఎన్నేమే వాక్యం ముగిస్తున్నానా? వెళ్ళు, కూర్చో, వెళ్ళు. మోసలు బిల్లా జరుగుతూ ఉంటారు అట్లా. కూర్చో, వాక్యం వినలేరు. అయితే యెహోవా ఉజ్జాకు ప్రాణధనం కలుగు చేయగా దావీదు వేకులు పడి ఆ స్థలమునకు పెరేస్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినములో యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండెను. దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదుపురంలో తన యొద్దకు తెప్పించినలక సిద్ధుని ఒబేదెను ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. మధ్యలో అయిపోయింది. ఎక్కడికి వచ్చిందంట? 9వ వచనం. ఎక్కడ తీసుకొచ్చినాడు? ఒబేదాము ఇంటి దాకా వచ్చి ఆగిపోయిందా? ఇప్పుడు మందసం ఎవరింట్లో ఉందమ్మా? ఒబేదాము ఇంట్లో ఉంది. హల్లెలూయా. ఒబేదాము ఇంటి దగ్గరకు వచ్చి మందసం ఆగిపోయింది. ఎప్పుడైతే మందసం ఒబేదాము ఇంట్లోకి వచ్చిందో ఒబేదేము దీవించబడ్డాడు, ఒబేదేము ఆశీర్వదించబడ్డాడు. అదే ఈ రోజు మందసం ఎక్కడ ఉందో తెలుసా? మీ ఇంట్లో ఉంది మందసం. నువ్వు పంపించేస్తాడని మాకేముంది, మందసాన్ని పంపలేవు కదా. అది ఆశీర్వాదం, అది దేవుని వాక్యం, అది దేవుని వర్తమానం, అది. హల్లెలూయా. అయితే అసలు మందసాన్ని ఎలా తీసుకురావాలి అని బైబిల్ చెప్తుందంటే ఈ మాట చెప్పుకొని మనం ముగించుకుందాము. అసలు మందసాన్ని కొత్త బండి మీద తేకూడదు, వింటున్నారా? ట్రాక్టర్ల మీద తేకూడదు, చెక్కల మీద తేకూడదు, క్రైన్ల మీద తేకూడదు, ఏ లారీలో తీసుకురాకూడదు. మందసాన్ని ఎలా తీసుకురావాలి అంటే యాజకుల యొక్క భుజముల మీద మోయాలా. అమ్మ వింటున్నారా? మరి చూద్దాం మందసాన్ని ఎలా తీసుకురావాలా. యాజకుల యొక్క భుజాల మీద మోసుకొని ఓహో ఓహో హోలీ 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 అంటే. అయితే దావీదు ఏం చేస్తున్నాడు? బండి ఎక్కిస్తున్నాడు. బండి ఎక్కించచ్చా? అయితే ఈ విషయాన్ని తెలియాలంటే దావీదు ఎవరి దగ్గరకు పోవాలా? ప్రవక్త దగ్గరకు పోవాలా. నాతాను ప్రవక్త దగ్గర పోయినప్పుడు ఆయన చెప్తాడు సలహాలు. అయ్యా, నువ్వు మందసాన్ని తేవాలనుకుంటున్నావు, మంచిదే. ఇదిగో పెద్ద తాళాలు మాట్లాడినావు, మంచిదే. అంతకన్నా ఇంకా పెద్ద తాళాలు కూడా మాట్లాడు.
మంచి మృదంగం మాట్లాడు, అంతకంత మంచి మృదంగం మాట్లాడు, అన్నీ మాట్లాడు, కాదని లేదు. అయితే కొత్త బండి మాత్రం క్యాన్సిల్ చేసేసి యాజకుని పిలిచి, లేవీని పిలువు, వాళ్ళు పిలిచి వాళ్ళ యొక్క భుజాల మీద మందసాన్ని మోపించాలా అని సలహా ఇచ్చినప్పుడు హల్లెలూయా, అప్పుడు వాళ్ళు దావీదు పురం నుంచి మందసాన్ని ఎలా తీసుకొచ్చారు? వాళ్ళు లేవీల యొక్క భుజాల మీద తీసుకురావడం దేవుని యొక్క క్రమం. అవునంటారా? ఈరోజు వాక్యం యొక్క క్రమం తప్పి చాలామంది అక్రమంగా సేవ చేస్తున్నారు. నిజంగా ఒకరోజు దేవుడి దగ్గర లెక్క వాళ్ళు అప్పచెప్పాల్సింది. నిజంగా దేవుడి రాత్రి కాల్సిన వాక్యాన్ని దీవించిన కాక కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడ దేవ, వందనాలు, స్తోత్రాలు నాయన. మారని మా తండ్రి, మార్పులేని దేవా స్తోత్రములు. ఈ రాత్రి కాల సమయంలో చెప్పబడిన వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎన్న వాక్యాన్ని బిడ్డలేక హృదయం నాటబడే కృపను దయచేయండి, బలపరచండి దేవా. వాక్యము నాయన శరీరం దాల్చే కాలం ఈ కాలంలో ఉన్నాము. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అని కాదు నాయన. ఓ ప్రభు, ఒక్క పాపి మారు మంచి మంది అది పరలోకమే సంతోషిస్తుంది అన్నారు. ఓ ఒక్క వ్యక్తి 10,000 ప్రపంచాల కన్నా గొప్పవారైనారు ప్రభు. అట్లాంటి వారు ఇక్కడ ఉన్నారని మేము నమ్ముతున్నాము. ఈ కుటుంబాన్ని దీవించండి, కుటుంబ యజమానులను బిడ్డలు దీవించండి, బలపరచండి. వారు చేస్తున్న పనులు దీవించండి, వారి చేతుల కష్టాలు పడితే కృపను అనుగ్రహించండి. రాబడినంతటిని దీవించండి. ఇక్కడ మా మధ్యలో సహోదరి ఉంది, సహోదరిని దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి, పిల్లల్ని దీవించండి. కుమార్తె చదువుకుంటుండగా మంచి జ్ఞానంతో నింపమని వేడుకుంటున్నాం యేసయ్య. అలాగే మరొక సహోదరి నాయన ఇదిగో బుధవారం రోజు ఓ ప్రభు ఎగ్జామ్ రాయడానికి వెళ్తుండగా దేవా, మంచి జ్ఞానంతో రాసి క్వాలిఫై కృపను అనుగ్రహించండి. మా మధ్యలో దాస్ గారు ఉన్నారు, దాస్ గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఎంతమంది అయితే రాలేకపోయారో అటు వారికి మరో ఒక అవకాశం మీరు ఇస్తారని నేను నమ్మచ్చు. మా ప్రభువును, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు కృపైన సన్నిధి ప్రసన్నత మనకి ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకి ప్రభు దయచేయను గాక. ఆమేన్. మంచిది ప్రభు.